ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వారసత్వము అన్న విషయం మీద లేఖనాన్ని మనం ధ్యానించుకుందాం. మూలవాక్యముగా గలతీ పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలను చదువుకుందాం. సహోదరులారా, మనుషురీతిగా మాట్లాడుచున్నాను. మనుషుడు చేసిన ఒడంబడిక అయినను స్థిరపడిన తరువాత ఎవడునూ దాన్ని కొట్టివేయడు, దానితో మరేమీ కలపడు. అబ్రహాముకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చే అన్నట్టు నీ సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తు. హల్లెలూయా. మనం ధ్యానించబోతున్నటువంటి అంశం వారసత్వం. వారసత్వం అంటే పూర్వీకులు కష్టపడి సంపాదించిన ఆస్తిని వారసులకే చెందుతుంది. చిన్నాన్న పెదనాన్న పిల్లలకు చెందదు, కడుపున పుట్టిన బిడ్డలకే చెందుతుంది. అది వారసత్వం. మరి బైబిల్ గ్రంథంలో కూడా పరలోకపు తండ్రికి ఎవరు వారసులు అనే విషయం మీద మనం లేఖనాన్ని అధ్యయనం చేస్తున్నాం. అబ్రహామును గురించి మనం చూసినప్పుడు అబ్రహాముకు ఇస్సాకు పుట్టకముందే ఇష్మాయిల్ పుట్టాడు. అబ్రహాము ఇష్మాయిల్ను ఇద్దరు కలిసి సున్నతి చేయించుకున్నప్పుడు ఇష్మాయిల్కు 13 ఏండ్లు, అబ్రహాముకు 99 ఏండ్లు. ఈ 99 ఏండ్ల వయసులో ఉన్నటువంటి అబ్రహాముకు దేవుడు, వచ్చే సంవత్సరం నేను నీకు కుమారుణ్ణి ఇవ్వబోతున్నాను, అతడే నీ వారసుడు, ఆకాశపు నక్షత్రాలంత మందిని అతని ద్వారా నేను తీస్తానని చెప్పాడు. ఆ ప్రకారం అబ్రహాముకు 100 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దేవుడు ఇస్సాకునిచ్చాడు. ఇది చరిత్ర. తరువాత కూడా ఇస్సాకు తదనంతరం కూడా సారమ్మ చనిపోయిన తర్వాత అబ్రహాము మరొక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆ స్త్రీకి కూడా కుమారులు పుట్టారు. అయితే అబ్రహాముకు ఇష్మాయిలు కుమారుడే, ఇస్సాకు కుమారుడే. తర్వాత పెళ్లి చేసుకున్న స్త్రీ ద్వారా వచ్చినటువంటి పిల్లలు కూడా కుమారులే. అయినప్పటికీ దేవుడు ఇస్సాకును మాత్రమే నీ వారసుడు అన్నాడు. మిగతా వారందరికీ అబ్రహాము కానుకలు ఇచ్చి సాగనంపాడు. అయితే గలతీ పత్రికలోకి వచ్చేసరికి శరీరమును బట్టి రక్త సంబంధికి, అబ్రహాముకు శరీరమును బట్టి రక్త సంబంధి ఇస్సాకు అయినప్పటికీ ప్రభు అంటున్నాడు క్రీస్తు నీ వారసుడు అని మాట్లాడుతున్నాడు 16వ వచనంలో. అబ్రహాముకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. అంటే అబ్రహాముకు శారీరక రక్త సంబంధికమైన పిల్లలు ఉన్నప్పటికీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆత్మీయ కుమారుడు ఎవరంటే క్రీస్తు. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము కుమారుడైన దావీదు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని పలుకుబడుతుంది. కనుక రక్త సంబంధులు ఎంతమంది ఉన్నా కూడా ఆత్మ సంబంధే వారసుడు అన్నది లేఖనం ఘంటాపథంగా మనతో మాట్లాడుతూ ఉన్న విషయం. ఈ ప్రకారం మనం లేఖనాన్ని అధ్యయనం చేస్తూ
మనము పరలోకానికి దేవుని వారసులంగా జీవించాలంటే మనకు ఏముండాలి? అది ఈ రాత్రి మనం ధ్యానించబోతున్నటువంటి అంశం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13, 14 వచనాలు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తం ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. స్వాస్థ్యం అంటే పితరులు సంపాదించిన ఆస్తిని పిల్లలకి ఇచ్చే తీసుకునే స్వాస్థ్యం. మరి పరిశుద్ధ లేఖనంలో క్రొత్త నిబంధన విధానంలో మనం పరలోకానికి దేవుని పిల్లలం అనిపించుకోవటానికి కూడా కొన్ని గుణలక్షణాలు ఇక్కడ రాయబడ్డాయి. మొదటి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువును దేవుడుగా స్వీకరించి ఆయన రక్తములో ఉన్న పాప క్షమాపణ అనుభవంలోనికి మనం వచ్చి, ప్రభువా నేను పాపిని, నీ రక్తంలో నన్ను కడుగు, పరిశుద్ధపరచు అని ప్రార్థించుట ద్వారా ప్రభు మన ప్రార్థన ఆమోదయోగ్యముగా భావించినట్లయితే ఆ ప్రార్థనను దేవుడు ఆశీర్వదించి తన పరిశుద్ధ రక్తములో ఎవరు ప్రార్థన చేశారో వారి పాపాలు క్షమిస్తాడు. అంతటితో పాపక్షమాపణ అయిపోయింది, అంతే. వారసత్వాన్ని సంపాదించుకోవాలంటే వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడాలి అంటున్నాడు ఇక్కడ. ఈ పరిశుద్ధాత్మను పొందుట ద్వారా మనం పరలోకానికి వారసులం అవుతాము. అందుకే ఈ వాగ్దానము చేయబడిన ఆత్మను మనం పొందుట ద్వారా ఆత్మదేవుడు మనల్ని తన ఆత్మతో అభిషేకించుట ద్వారా మనం పరలోకానికి వారసులము అంటున్నాడు ఇక్కడ. ఈ ఆత్మను దేవుడు మనకి ఎలాగిస్తున్నట్టు సంచకరువుగా ఇస్తున్నాడు. టోకెన్ ఆఫ్ అడ్వాన్స్. వీరు నా సొత్తు. అందుకే అబ్రహాముకు శరీరమును బట్టి ఇస్మాయిలు కొడుకే, ఇస్సాకు కొడుకే, కెతురా ద్వారా పుట్టిన పిల్లలు కూడాను కుమారులే. కానీ ఇస్సాకు మాత్రమే వారసుడయ్యాడు, మిగతా వాళ్ళకు బహుమానాలు ఇవ్వబడ్డాయి, సాగనంపబడ్డారు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుప్రభు రక్తంలో కడగబడి పాపక్షమాపణ పొందిన అనుభవం చాలా మంచిది. అంతటితో ఆగిపోతే మనం పరలోకానికి వారసులం కాం. మనం పరలోకానికి వారసులం కావాలి అంటే దేవుడు వాగ్దానం చేసిన ఆత్మచేత మనము ముద్రించబడాలి. ఈ ఆత్మే మనకు సంచకరువు అంటున్నాడు. అలాగే కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయంలో కూడాను ఇక్కడ ప్రభు 1వ వచనం నుండి 5వ వచనం దాకా కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయంలో 1 నుండి 5 వచనాల దాకా రాయబడిన మాటల్లో ఏంటంటే, ఈ శిథిలమైపోయే ఈ గుడారం మీద మనము పరలోకము నుండి వచ్చే మహిమ వస్త్రాలను తొడుక్కోవాలని రాస్తున్నాడు. శిథిలమైపోయే ఈ గుడారం మీద పరలోకము నుండి వచ్చే మహిమ వస్త్రాన్ని మనం ధరించుకోవాలి అంటున్నాడు. ఎప్పుడైతే పరలోకము నుండి వచ్చే మహిమ వస్త్రాన్ని మనం ధరించుకుంటామో, వస్త్రము ధరించుకున్న వారముగా కనపడుతూ ఇక దిగంబరులముగా ఉండమంట దేవుని దృష్టిలో. మనము దేవుని దృష్టిలో దిగంబరులుగా ఉండకుండా ఆత్మను పొందినప్పుడు మనం వస్త్రం ధరించుకున్న వారంగా కనపడతామంట. ఎందుకు ఈ మాట అప్లై చేశాడంటే, ఆదామవ్వలు దేవుని మాటను మీరి సాతాను మాట విన్నప్పుడు వాళ్ళు ఏమైపోయారు? మహిమను కోల్పోయి దిగంబరులు అయిపోయారు. ఆదామా, నేను తినద్దన్న పండు నువ్వు తిన్నావా అంటే తిన్నాను ప్రభువా, మరి ఎందుకు తోట చెట్లమో నేను సంచరించిన ప్రతిరోజు ఎదురుకు వచ్చావని ఈరోజు ఎందుకు రాలేదంటే
మేము దిగంబరులుగా ఉన్నాం కనుక రాలేకపోయామన్నారు. ఎందుకు దిగంబరత్వం వచ్చింది? మహిమను ఆ మహిమను పొందుకోవటమే దేవుని ముందర మనము దిగంబరులముగా కాకుండా వస్త్రము ధరించుకున్న వారి వలె కనపడతామంటున్నాడు. అందుకే పరిశుద్ధాత్మతో నింపబడాలి. 5వ వచనం చదవండి. అలాగే దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన దేవుడు తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఏమిచ్చాడంట దేవుడు? ఆత్మ అనే సంచకరువునిచ్చాడంట. యేసుప్రభు రక్తంలో కడగబడి పరిశుద్ధ ఆత్మతో నింపబడటం ఏంటి? ఎఫ్సి పత్రిక 1:14 మనం దేవుని పిల్లలం అనటానికి సంచకరువు పరిశుద్ధ ఆత్మతో నింపబడటం. ఇక్కడ కూడా అదే మాట చెబుతున్నాడు. పరిశుద్ధ ఆత్మను దేవుడు సంఘానికి ఎందుకు ఇచ్చాడంటే, ఎవరు పరిశుద్ధ ఆత్మతో నింపబడతారో వారు దేవుని ఆత్మ సంబంధమైన పిల్లలు అవుతారు. అందుకే పరిశుద్ధ ఆత్మతో ఖచ్చితంగా మనము నింపబడాలి. ఇదేదో ఆషామాషి కాదు. పరిశుద్ధ ఆత్మతో మనం నింపబడుట ద్వారా మన ఆత్మ దేవుని చేతుల్లో పదిలంగా ఉంటుంది. మన ప్రతి కదలికను దేవుడు చూస్తూ ఉంటాడు. మనం ఎక్కడైనా కాలుజారు స్థలంలో ఉంటే దావీదు అన్నట్టు, ప్రభువా నేను కాలుజారు స్థలంలో ఉన్నానన్నాడు. ఒకవేళ మనం ఎక్కడైనా కాలు జారబోతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు జారకుండా పట్టుకుంటాడు. అందుకే మనము ప్రతి క్షణం అనుక్షణం దావీదు అన్నట్టు నా గిన్నె నిండి మనం పరిశుద్ధాత్మతో నింపబడుతూనే ఉండాలి. అప్పుడే మనం దేవుని పిల్లలం అవుతాం. ఇలాంటి పిల్లల కోసం పరలోకం సిద్ధంగా ఉంది. దేవుని ఆత్మను పొందుకోకుండా ప్రభువా నేను పాపిని అని శిలువ రక్తంతో సరిపెట్టుకొని మనం లోక సంబంధంగానే జీవిస్తూ ఉన్నట్టయితే మనము దేవుని పిల్లలముగా ఎంచబడచ్చు, కానీ దేవుని వారసులమైతే కాలేం. అందుకే మనం దేవుని దగ్గర ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంలో నన్ను కడుగు, నీ బిడ్డగా చేసుకో. ఆదాము పోగొట్టుకున్న ఆత్మను క్రీస్తులో పునరుద్ధరించావు, ఆత్మను నాకు దయచేయి. ఈ విధంగా దేవుని ఆత్మను మనం పొందటం ద్వారా ప్రభు రాకడలో మనం పరలోకానికి పోతాం. దేవుడు వచ్చేది ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళటానికి వస్తున్నాడు. అందరినీ తీసుకెళ్ళాడు. యేసుప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు కూడా సువార్త చాలామందికి వినిపించబడింది, కానీ ఏర్పరచబడిన వారు మాత్రం కొందరే. ఇప్పుడు కూడా ప్రపంచమంతా సువార్త వినిపించబడుతోంది పెచ్చుగా, కానీ ఆత్మను పొందినవాడు మాత్రమే దేవునికి వారసుడు అవుతాడు. ఇది లేఖనం మనతో చెప్తున్నటువంటి మాట. కనుక ప్రియమైనటువంటి వారులారా, ఈ కొన్ని మాటలు జాగ్రత్తగా హృదయంలో దాచుకొని ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపు, నన్ను నీ బిడ్డగా చేసుకొని ప్రార్థన చేయాలి. అలాగ చేయకుండా మనం ఇష్టం వచ్చినట్లు జీవించినట్లయితే కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి, ముగిచ్చేస్తాను. కావున దేహమందున్నను దేహం విడిచినను ఆయనకు ఇష్టలమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాను. ఎందుకనగా మనము జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. ఎక్కడ ప్రత్యక్షం కావాలి అంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం నుండి 15వ వచనం దాకా జడ్జిమెంట్ టైం ఉంది. క్రీస్తు ధవల సింహాసనాసీనుడిగా ఉంటూ జీవగ్రంథంలో ఎవరి పేరుందో వాళ్ళను పక్కన పెడుతూ, జీవగ్రంథంలో ఎవరి పేరైతే లేదో వాళ్ళందరినీ తీర్పులోనికి తీసుకొని వాడు జరిగించిన క్రియలను బట్టి కాలాన్ని బట్టి
వానికి తీర్పు తీరుస్తాడు. అది రెండవ మరణం. ఆ రెండవ మరణమే అగ్నిగుండం. ఈ అగ్నిగుండాన్ని తప్పించి నీకు నాకు నిత్యత్వం పరలోకం ఇవ్వటానికే శరీరంలో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకే క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. కనుక ఆ రెండవ మరణాన్ని తప్పించుకోవాలంటే మనం శరీరంతో ఉండగానే దేవుని ఆత్మను పొందుకొని ఆత్మ నడిపింపులో ఆత్మచేత నడిపించబడాలి. రోమా 8:14 చెప్పినట్టుగా దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారు దేవుని పిల్లలు అవుతారు. ఆత్మ నడిపింపు. శోధనలు వస్తాయి, పాపపు ఆలోచనలు వస్తాయి, సైతానుడు మనల్ని గాలమేసి లాగాలని చూస్తూ ఉంటాడు. అప్పుడు మనం దేవుని ఆత్మ తోడు మనకు ఉన్నట్టయితే దేవుడు వాటి నుండి మనల్ని తప్పిస్తాడు. దేవుని ఆత్మ లేకపోతే, దేవుడు లేని టైంలో సైతానుడు ఆదాము వలన ఎట్లా పడగొట్టాడో, దేవుని ఆత్మ లేనప్పుడు మనలో సాతానుడు మనల్ని పడగొడతాడు. వాడు అట్లా పడగొట్టకూడదు అంటే దేవుని ఆత్మ ఎప్పుడు మనతో, దేవుడు మనలో ఎప్పుడు నిలయంగా ఉండాలి. దేవుని ఆత్మకు మనం నిలయంగా ఉండాలి. అట్టి కృపలో ముందుకు సాగుదాం. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.